నిజాయితీగా ఉండేవాళ్ళు. ఈవెన్ రాజకీయ నాయకుల్లో కూడా నిజాయితీగానే ఎక్కువ ఉండేవాళ్ళు. ఒక 10% రౌడీలు ఉండేవాళ్ళు. ఆ 10% అరాచకాలు చేసేవాళ్ళు. వాళ్ళు సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేసేవాళ్ళు. జెన్యూన్ సొసైటీని ఫియర్ క్రియేట్ చేసి ఆ ఫియర్సమ్ పొజిషన్ లో వాళ్ళు సంపాదించుకునేవాళ్ళు. అలాంటి సిచ్యువేషన్ లో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. ఇదంతా దారికి తెచ్చారు. అప్పుడు ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేయాలి. బెజవాడ రౌడీయిజం, రాయలసీమ ఫ్యాక్షనిజం నియంత్రణలో చంద్రబాబు నాయుడు 95 నుంచి 2004 దాకా చేసిన ఒక అద్భుతం. బట్ ఈనాడు పోలీసింగ్ లో కరప్షన్ ఉంది, రాజకీయంలో విపరీతమైన కరప్షన్ ఉంది. రాజకీయ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం పోలీసులు తప్పుగా వాడుతున్నారు. పోలీసులు తమ నిబంధనల్ని, తమ విధానాల్ని అమాయకుల్ని బలి చేయడానికి, లేదా అధికారంలో ఉన్నటువంటి, లేదా తమ ఎవరికి కొమ్ము కాస్తున్నారో ఆ రాజకీయ నాయకుడికి అనుకూలంగా పనిచేస్తున్నారు. ఇట్లాంటి అప్పట్లో కూడా జరిగింది. నాకు బాగా గుర్తు, అప్పట్లో ఒక అటవీ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి వస్తూ ఉండగా ఒక పోలీస్ స్టేషన్ దగ్గర ఒక మహిళ రోడ్డు మీద గొడవ చేస్తుంటే బస్సు అయిపోయింది. అప్పుడు మేము బస్సులోనే వచ్చేవాడిని. నేను తేజాలో పనిచేసేప్పుడు ఎర్ర బస్సుకునే వచ్చేవాడు. ఆగిపోతే ఏందమ్మా అని అడిగితే, నా మీద రేపు జరిగింది, ఆ లంజా కొడుకు చేస్తే ఎట్లాగేందా చేస్తే ఆ మొక్కని చెప్తే ఇక్కడ వీళ్ళేమో నన్ను నా మీద కేసు పెడతానంటున్నారండి. ఏంటమ్మా అని చెప్పి అడిగితే అక్కడ ఒక సెటిల్మెంట్ గ్యాంగు, ఆ గ్యాంగ్ వెనకాల రాజకీయ నాయకుడు, ఒక మంత్రి, అప్పుడు ఇదంతా అవన్నీ నేను హైలైట్ చేసిన తర్వాత